ఈరోజు మనం ఇంకొక చిన్న టాపిక్ని డిస్కస్ చేద్దాం. ఇన్ని రోజుల నుంచి అసలు చిన్న టాపికే కదా అని చెప్పి అవాయిడ్ చేసాం, బట్ స్టిల్ దాన్ని డిస్కస్ చేయాలనిపించింది. ఏం లేదు, ఉచ్చ నీచల గురించి. బేసిక్గా మనం ఉచ్చస్థానం నీచస్థానం అవన్నీ కూడా ఆల్రెడీ తెలుసుకున్నాం. కాకపోతే అసలు ఎన్ని రకాలుగా ఉన్నాయి ఏంటంటే, స్వక్షేత్రం, ఒక్కొక్క పదం చెప్తాను, మీనింగ్ చెప్తాను. స్వక్షేత్రం అంటే ఏంటిది అంటే సొంత ఇల్లు అని అర్థం. ఇది ఫస్ట్ స్వక్షేత్రం. తర్వాత నెక్స్ట్ మిత్రక్షేత్రం అంటే ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు. ఓకే, అది ఎలా కనుక్కోవాలి? 1, 5, 9 స్థానాలు జాతకంలో ఉన్నవి వాళ్ళ యొక్క మిత్రులు అవుతారు, ఇది మనకి తెలిసింది. అది మిత్రక్షేత్రం. ఓకే, నెక్స్ట్ ఉచ్చస్థానం. ఇదే అంటే హై కంఫర్టబుల్ సిచ్యువేషన్ అన్నమాట. అంటే ఏంటో ఒక గ్రహం ఇక అక్కడ ఉంటే ఎక్సలెంట్, చాలా బాగుంది అని చెప్పి మనం సాంప్రదాయ జ్యోతిషంలో మాట్లాడుకునే విధంగా ఉచ్చక్షేత్రం. సో ఇలా మనకున్న గ్రహాలన్నిటికీ కూడా ఎలా ఉన్నాయి? స్వక్షేత్రము, మిత్రక్షేత్రము, ఉచ్చక్షేత్రము. అలానే ఇంకొక విషయం ఉంది, మూల త్రికోణం. అంటే ఇంకా బలంగా ఉన్నట్టు, అంటే స్వక్షేత్రం కన్నా కూడా ఇంకా బలమైనది అన్నమాట ఫ్రీక్వెన్సీ. ఫస్ట్ స్వక్షేత్రం, తర్వాత జనరల్గా మిత్రక్షేత్రం, దానికన్నా బలమైనది మూల త్రికోణం, మూల త్రికోణం కన్నా బలమైనది ఉచ్చస్థితి. ఓకే, తర్వాత ఉచ్చ త్రికోణం. ఉచ్చ త్రికోణం అంటే ఉచ్చ స్థితి పొందిన గ్రహానికి మరి ఒక కోణరాశులు. అంటే ఏంటంటే, ఉదాహరణకి ఒక గ్రహం మేషంలో రవి ఉచ్చి పొందితే సింహం, తర్వాత ధనస్సు, దాని ఉచ్చ త్రికోణాలు అవుతాయి. నేను డ్రా చేసి చూపిస్తాను అన్నిటికీ. నెక్స్ట్ నీచస్థానం ఏముంది? ఉచ్చస్థితి పొందిన గ్రహం యొక్క ఆపోజిట్. అంటే ఇక్కడ ఆపోజిట్ అంటే వ్యతిరేక స్థానాన్ని మేషంలో రవి ఉచ్చ పొందితే ఆపోజిట్ అంటే 7th హౌస్, అంటే 7వ స్థానాన్ని నీచ స్థానంగా తీసుకుంటారు. ఓకే, ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఇవన్నీ కూడా ఎలా అసలు మనం గుర్తించాలి. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ మనకి కొన్ని డిగ్రీస్ ఉన్నాయి. అంటే జోడియాక్ సైన్లో 360 డిగ్రీల్లో సైన్కి ఒక రాశికి 30 డిగ్రీలు ఉన్నట్టు, ఆ 30 డిగ్రీల్లో ఎక్కడ అది ఉచ్చస్థితి పొందుతుంది, ఎన్ని డిగ్రీల వరకు పొందుతుంది అని మనం టెక్నికల్గా ఎప్పుడు కూడా డిస్కస్ చేయలేదు. అందుకే ఇది మాట్లాడుకుంటున్నాం ఆల్రెడీ. ఇప్పుడు నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక చార్ట్, శాంపిల్ చార్ట్ తీసుకుని గ్రహాలన్నిటికీ కూడా ఉచ్చస్థితులు, నీచ స్థితులు అన్నీ కూడా మాట్లాడుకుందాం. ఓకే, నేను ఇప్పుడు జాతక చక్రాన్ని డ్రా చేశాను. ఫస్ట్ గ్రహాలన్నీ ఎక్కడెక్కడ ఉంటాయో మనకు జనరల్గా తెలుసు కదా, వాటన్నిటిని కూడా ఒకసారి డ్రా చేసుకుందాం. అవన్నీ స్వక్షేత్రాలు. జస్ట్ ఒక సింపుల్ కలర్ ఇండికేషన్తో గ్రహాలకి ఏవేవి స్వక్షేత్రాలో చెప్పాను. ఓకే, మనకు తెలుసు మేషం నుంచి మీనం వరకు. మళ్ళీ ఒకసారి రాస్తాను. మన కామన్ వర్డ్ మీనమేషాలు. అంటే మేషం నుంచి మీనం వరకు, అంటే పూర్తిగా తెలియకుండా అనే దానికి మీనమేషాలు లెక్క పెట్టకుండా అని మాట్లాడుకుంటారు కదా. మేషం నుంచి మీనం వరకు మొత్తం 12 రాశులు. మేషము తర్వాత కింద ఉన్న వృశ్చికానికి కుజుడు అధిపతి, వృషభము తులకి శుక్రుడు అధిపతి, మిథునము కన్యకి బుధుడు అధిపతి, కర్కాటకానికి చంద్రుడు, సింహానికి రవి, మకర కుంభాలకి శని, ధనుర్మీలాలకి గురువు అధిపతి. సో ఇది అర్థమైంది. ఇప్పుడు ఏంటిది? ఫస్ట్ స్వక్షేత్రాలు. పాయింట్ నెంబర్ 1, స్వక్షేత్రాలు అంటే ఏంటిది? ఓన్ హౌసెస్. ఇప్పుడు నేను ఏదైతే గ్రహాలు ఎక్కడైతే రాశానో అవన్నీ వాటికి స్వక్షేత్రాలు. ఫస్ట్ స్క్రీన్ అంటే ఇప్పుడు మీరు చూస్తుంది స్వక్షేత్రాల్లో గ్రహాలన్నీ ఉన్నట్టు. మీకు డౌట్ రావచ్చు, ఒకేసారి కుజుడు 2 రాసుల్లో ఎలా ఉంటాడు? అది వాని సొంత ఇల్లు అంతే, ప్రస్తుతానికి మనం గీసుకున్నాం. ఓకే, ఏ గ్రహం అయినా ఎప్పుడైనా ఒకే రాశిలో, అంటే ఏదో ఒక చోటే ఉండగలుగుతుంది, 2 చోట్ల ఉండలేదు. ఓకే, ఇది ఇప్పుడు వాడి యొక్క సొంత రాశులు. వాళ్ళందరూ వాళ్ళ ఇళ్లలో ఉంటారని గ్యారంటీ ఏమీ లేదు, వాళ్ళు తిరుగుతూ ఉంటారు. జస్ట్ మనం అండర్స్టాండింగ్కి రాసుకున్నాం. ఓకే, పాయింట్ నెంబర్ 1 స్వక్షేత్రాలు అంటే గ్రహాలన్నీ కూడా అక్కడే ఉంటాయి, అది స్వక్షేత్రం అంటారు. ఒక రాశిలో 30 డిగ్రీలు అనుకున్నాం కదా, ఒక రాశిలో 30 డిగ్రీలు ఉంటాయి. ఈ
0 డిగ్రీస్ నుంచి 29.59 డిగ్రీస్ వరకు అదంతా కూడా దాని యొక్క సొంత రాశి అవుతుంది. దేది ఉంటే అది స్వక్షేత్రంలో ఉన్నట్టే. ఓకే, అయితే గ్రహం స్టార్టింగ్లో ఉన్నప్పుడు దాన్ని ఏంటిది బాల్యావస్థ అని, ఎండింగ్లో ఉన్నప్పుడు మృతావస్థ అని, ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే అవస్థల గురించి మనం షడ్బలాలు మాట్లాడినప్పుడు మాట్లాడుకుందాం. ఓకే, ఆల్రైట్. ఇప్పుడు గ్రహాలు స్వక్షేత్రాల్లో ఉంటే స్వక్షేత్రాలు అంటే ఏంటో తెలుసుకున్నాం. ఇప్పుడు మిత్రక్షేత్రాలకి ఒక గ్రహం ఎగ్జాంపుల్ తీసుకుని మాట్లాడుకుందాం. మిగిలిన గ్రహాలకి మీరు సేమ్ విషయాన్ని అప్లై చేయొచ్చు. ఓకే, మీకు అర్థం కావడానికి ఒక చిన్న ట్రయాంగిల్ గీసాను. ఓకే, ఇప్పుడు మేషం 1 అనుకుంటే సింహం 5 అవుతుంది, ధనస్సు 9 అవుతుంది. సో కుజుడెళ్ళి సింహరాశిలో ఉన్న, ధనస్సు రాశిలో ఉన్న, అది మిత్రరాశిలో ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. దాన్నే క్షేత్రం అంటారు. క్షేత్రం అంటే ఏం లేదు, రాశి అంతే. ఓకే, నెక్స్ట్ మిత్రక్షేత్రం అయిపోయింది. ఇప్పుడు మీరు అప్లై చేయలేరు, చాలా ఈజీగా అప్లై చేయొచ్చు. మీరు ఉన్న రాశి నుంచి, అంటే మీరు ఉన్నమంటే దాన్ని పాయింట్ చేసిన రాశి నుంచి, ఇప్పుడు వృషభాన్ని మీరు పాయింట్ చేశారు. ఓకే, వృషభం నుంచి ఒక ట్రయాంగిల్ గీయండి ఈజీగా. వృషభం 1 అవుతుంది, కన్య 5 అవుతుంది, మకరం 9 అవుతుంది. ఈ విధంగా మనం 159 ఈజీగా లెక్క పెట్టుకోవచ్చు. ఇలా ప్రతి ఉన్న రాశి నుంచి 1, 5, 9 స్థానాలు వాటి మిత్రక్షేత్రాల్లో ఉన్నట్టు. 1 స్వక్షేత్రమే అవుతుంది, మిగిలిన 5, 9 మిత్రక్షేత్రం అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి మిత్రక్షేత్రాల గురించి క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు థర్డ్ పాయింట్, ఇక్కడ మనం మూల త్రికోణం గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఉచ్చ, తర్వాత ఉచ్చ త్రికోణము, తర్వాత నీచ స్థానము, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. నెక్స్ట్ శత్రుస్థానం అని కూడా ఉంది, నేను రాస్తాను. ఓకే, ఇక్కడ బేసిక్గా ఏంటంటే ఇవన్నీ రాశిచక్రం చూసి ఎక్కువగా కన్ఫ్యూజ్ కాకండి. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి ఏ గ్రహం ఎన్ని డిగ్రీల్లో ఉచ్చ స్థితిలో పొందింది, డీప్ ఎగ్జాల్టేషన్ అంటే తారాస్థాయి. ఓకే, ఆ విధంగా మనం ఒకసారి చూద్దాం. మిత్రక్షేత్రాలు తెలుసుకున్నాం, తర్వాత ఉచ్చక్షేత్రాలు చూద్దాం. ఓకే, ఒక్కొక్క గ్రహం నుంచి చూసుకుందాం. మనకి ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి వీక్ డేస్: ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, మళ్ళీ ఆదివారం. ఓకే, 7 గ్రహాలు. రాహుకేతువులు. రాహుకేతువులకి స్వక్షేత్రాలు లేవు, ఉచ్చక్షేత్రాలు లేవు. ఓకే, 7 గ్రహాలకే మనం కన్సిడర్ చేయాలి. అవి ఛాయాగ్రహాలు. ఏ రాశిలో ఉంటే ఆ రాశి యొక్క భావాలని, కారకత్వాలను తీసుకుని రిజల్ట్ ఇస్తూ ఉంటాయి. ఓకే, అసలు ఇవన్నీ మనం తెలుసుకుంటే ఏమవుతుంది, ఒక గ్రహాన్ని యొక్క బలాన్ని లెక్క పెట్టడం వల్ల స్టామినా, కెపాసిటీని లెక్క పెడతాం. ఉదాహరణకి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఒక వ్యక్తి 5K రన్ కంప్లీట్ చేశాడు, ఒక వ్యక్తి 10K రన్ కంప్లీట్ చేశాడు, ఒకడు 20K రన్ కంప్లీట్ చేశాడు. సో ఇట్ ఈజ్ ఎ కెపాసిటీ, ఒక బెంచ్ మార్క్. అలానే ఒక గ్రహం ఈ రాశిలో ఉంది, ఇంత బలంగా ఉంది, ఇంత రిజల్ట్ ఇస్తుంది. ఒక గ్రహం ఈ స్థితిలో ఉంది, ఇంత మంచి రిజల్ట్ ఇస్తుంది అని మనం అర్థం చేసుకోవడానికి ఇది ఒక చిన్న ఒక టెక్నిక్ ఆర్ టూల్ అనుకోండి. ఓకే, అందుకని ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఉచ్చక్షేత్రం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి రవి మేషంలో ఉచ్చస్థితిని పొందుతాడు. ఓకే, అలానే అన్ని గ్రహాలు ఉచ్చస్థితి ఎక్కడెక్కడ పొందుతాయో మనం రాసేసుకుందాం. ఇప్పుడు నేను గ్రహాలన్నీ కూడా ఎక్కడెక్కడ ఉచ్చస్థితిలో ఉన్నాయో వేసేసాను. రవి మేషంలో ఉచ్చస్థితి, తులలో శని, వృషభంలో చంద్రుడు, కర్కాటకంలో గురుడు, కన్యలో బుధుడు, కుజుడు మకరంలోను, శుక్రుడు మీనంలోను వచ్చేసాయి. రవి మేషంలో వచ్చేసాడు, చంద్రుడు వృషభంలో వచ్చేసాడు, బుధుడు కన్య స్వక్షేత్రంలోనే ఉచ్చస్థితి పొందుతాడు. నెక్స్ట్ గురువు కర్కాటకంలోను, తర్వాత శుక్రుడు మీనంలోను, తర్వాత శని తులలోను, ఓకే, కుజుడు మకరంలోను. ఈ విధంగా మనం 7 గ్రహాలు, సప్తగ్రహాలు ఎక్కడెక్కడ ఉచ్చస్థితిలో పొందుతాయో మనకి ఇది ఆల్రెడీ తెలుసు. రవి అసలు ఎన్ని డిగ్రీల వరకు, 30 డిగ్రీలు ఉంటే 30 డిగ్రీల వరకు కూడా అంత కెపాసిటీ ఉంటుందా? సో ఉదాహరణకి సింపుల్ ఎగ్జాంపుల్ మనకి అర్థం కావడానికి ఏంటంటే 5K రన్ కంప్లీట్ చేసాం, ఇంకో 5K రన్ కూడా కంప్లీట్ చేసాం, మళ్ళీ 5K రన్ కంప్లీట్, ఇంకో 5K రన్
సేమ్ టైంలో కంప్లీట్ చేయాలని అంటే చేయలేం, ఎందుకంటే మన స్టామినా ఎనర్జీ అంతా కంప్లీట్ అయిపోతుంది. ఉదాహరణకి ఇంకో సింపుల్ ఎగ్జాంపుల్, మనం ఇల్లుని ఒక ఏరియా తీసుకుంటాం, ఒక ఏరియాలో చాలా కంఫర్టబుల్గా డిజైన్ చేసుకుంటాం, మాస్టర్ బెడ్రూమ్ అని, హాల్ అని, ఇలా ఏరియా మొత్తం అదే విధంగా మనం కన్స్ట్రక్ట్ చేయంగా కెపాసిటీ, దాని యొక్క కెపాసిటీ లెవెల్స్ ఉంటాయి. అలానే ఒక గ్రహం ఇగో ఇంత దూరంలో ఉంటే ఇంత బలం ఉంటుంది, ఇలా ఉంటే ఇంత సెక్యూర్గా ఉంటుంది. ఇంట్లో ఉన్నప్పుడు అంత సెక్యూరిటీ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఉండకపోవచ్చు. ఆ సెక్యూరిటీని, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ని మనం ఇక్కడ ఉచ్చక్షేత్రంగా, ఎంత డీప్గా లోపలగా ఉంటే అంత కెపాసిటీ దానికి ఉంటుందని చెప్పేసి మనం ఏంటిది డిఫైన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు రవి మేషంలో ఉంటే ఇలా ప్రతి గ్రహం ఎన్నెన్ని డిగ్రీల వరకు దాని యొక్క కెపాసిటీ ఉంది, దాన్ని డీప్ ఎగ్జాల్టేషన్ డీప్ ఎగ్జాల్టేషన్ అంటే ఉచ్చస్థితి అండ్ ఒక పర్టికులర్ డిగ్రీలో తారాస్థాయిలో ఉచ్చస్థితిలో ఉండడం జరుగుతుంది. ఓకే, ఇవన్నీ కూడా మనం ఒకసారి డ్రా చేద్దాం. ఓకే, నేను ఇప్పుడు ఉచ్చస్థితి గురించి రాశాను. రవి 10 డిగ్రీల వరకు మంచి ఉచ్చస్థితిలో ఉంటాడు మేషంలో. ఓకే, 10వ డిగ్రీ దగ్గర తారాస్థాయిలో అంటే ఏంటంటే ఇప్పుడు ఆ ఎండింగ్ ఎడ్జ్, ఉదాహరణకి మనం లైక్ ఒక ఇంటికి డోర్ ఎంత స్ట్రాంగ్ ఉంటుందో ఆ రవి కూడా 10th డిగ్రీలో, అది ఎడ్జింగ్ మూమెంట్ కాబట్టి అక్కడ స్ట్రాంగ్ అని చెప్తున్నారు అని అనుకుందాం, ఒక ఇల్యూషన్ అనుకుందాం. ఇది ఒకటి. తర్వాత చంద్రుడు 3 డిగ్రీల వరకు ఎగ్జాల్టేషన్ అండ్ 3rd డిగ్రీ దగ్గర డీప్ ఎగ్జాల్టేషన్ జరుగుతాడు. నెక్స్ట్ బుధుడు కన్యలో 15 డిగ్రీల వరకు ఎగ్జాల్టేషన్, 15th డిగ్రీ దగ్గర అంటే 15వ డిగ్రీ దగ్గర డీప్ ఎగ్జాల్టేషన్ జరుగుతాడు. నెక్స్ట్ బుధుడు అయిపోయింది. తర్వాత గురువు 5 డిగ్రీల వరకు కర్కాటకంలో ఉచ్చస్థితిలో ఉంటాడు. 5వ డిగ్రీ దగ్గర డీప్ ఎగ్జాల్టేషన్ అంటే తారాస్థాయిలో. నెక్స్ట్ శుక్రుడు మీనంలో 27 డిగ్రీల వరకు ఉచ్చస్థితిలో ఉంటాడు. 27వ డిగ్రీలో డీప్ ఎగ్జాల్టేషన్లో ఉంటాడు. ఓకే, నెక్స్ట్ కుజుడిని మర్చిపోతున్నాం మనం ప్రతిసారి. కుజుడు మకరంలో ఉచ్చస్థితి 28వ డిగ్రీ దగ్గర డీప్ ఎగ్జాల్టేషన్లో ఉంటాడు. ఓకే, రవి వచ్చింది, చంద్రుడు వచ్చింది, కుజుడు వచ్చింది, బుధుడు, గురువు, శుక్రుడు, శని తులలో 20 డిగ్రీల దగ్గర డీప్ ఎగ్జాల్టేషన్లో ఉంటాడు. ఇప్పుడు మనకి గ్రహాల యొక్క ఉచ్చస్థితి అంతా కూడా అర్థమైపోయింది. ఇప్పుడు మనకు తెలియాల్సింది ఏంటంటే నెక్స్ట్ మూల త్రికోణం. ఓకే, మూల త్రికోణం అంటే ఇది కూడా ఒక టైప్ ఉచ్చస్థితి లాగానే, ఇంకా కొంచెం బెటర్ దాన్ స్వక్షేత్రం, అంటే స్వక్షేత్రం కన్నా ఎక్కువ, అలానే ఉచ్చస్థితి కన్నా తక్కువ అనుకోండి. ఈ మిడిల్ కైండ్ ఆఫ్ ఎనర్జీని ఈ యొక్క మూల త్రికోణ స్థితి అంటారు. ప్రతి గ్రహానికి కూడా కొన్ని మూల త్రికోణ రాశులు ఉంటూ ఉంటాయి. అంటే ఏంటంటే మీకు 2 ఇళ్ళు ఉన్నాయి. ఓకే, మీకు ఇల్లు అంటే చాలా ఇష్టం, తర్వాత చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, మీరు అక్కడి నుంచి ఏదైనా కూడా ఆపరేట్ చేయగలుగుతారు. ఓకే, ఆ కెపాసిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. దాన్నే మూల త్రికోణ రాశి అని మనం అర్థం చేసుకోవాలి. అంటే దానికి మోర్ కంఫర్టబుల్ అండ్ ఏదైనా చేయగలిగే కెపాసిటీ ఎక్కువగా, దాని యొక్క ఫీచర్స్, క్యారెక్టరిస్టిక్స్, ఎబిలిటీస్ ఏవైతే ఉంటాయో ఎక్కువ పర్ఫామ్ చేయడానికి దాని కెపాసిటీని ఇస్తుందన్నమాట. ఓకే, దాన్నే మనం మూల త్రికోణ రాశిగా అర్థం చేసుకోవాలి. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, అలానే ఎన్ని డిగ్రీల వరకు అది దాని యొక్క రిజల్ట్ ఉంటుంది. స్వక్షేత్రం అంటే ఇప్పుడు మొత్తం రాశిని స్వక్షేత్రమే అంటాం. కాకపోతే ఏంటంటే దానిలో కొంత ఎలా అయితే మనకి మాస్టర్ బెడ్రూమ్, హాల్ ఎలా ఉన్నాయో ఇలానే వీటిలో రాశిలో స్వక్షేత్రంలో మళ్ళీ కొంత మూల త్రికోణ భాగం, తర్వాత మిగిలింది స్వక్షేత్ర భాగం, ఈ విధంగా చెప్పుకున్నారనమాట. నాకు తెలిసి ఈ ఎగ్జాంపుల్ చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఎనీవే, దానిలో ఎన్ని డిగ్రీల వరకు అది ఉందనేది మనం ఎలా చూడాలనేది నేను ఇప్పుడు చూపిస్తాను. అన్ని గ్రహాలు ఒకేసారి చెప్పుకుంటే కన్ఫ్యూజన్ క్రియేట్ అయిపోతుంది. కాబట్టి ఏంటంటే ఒక్కొక్క గ్రహం చెప్పుకుందాం. మూల త్రికోణానికి రవి మేషంలో 10 డిగ్రీల వరకు ఉచ్చు పొందాడు. మిగిలిన 11వ డిగ్రీ నుంచి మిగిలిన ఏదైతే మేషరాశిలో 30 డిగ్రీల వరకు స్పేస్ ఉందో ఇదంతా కూడా రవికి మూల త్రికోణంగానే చెప్పుకుంటారు. నెక్స్ట్ ఏంటంటే సింహంలో స్వక్షేత్రం 20 డిగ్రీల వరకు కూడా రవికి అది మూల త్రికోణం, అంటే వెరీ స్ట్రాంగ్ అన్నమాట. నెక్స్ట్ 10 డిగ్రీలు స్వక్షేత్రంగా చెప్పుకుంటారు. ఇది సింపుల్గా మళ్ళీ అర్థమయ్యేలా చెప్పాలంటే కన్స్ట్రక్టెడ్ ఏరియా మీ ఇంట్లో, తర్వాత ఉన్నది మిగిలినది కాంపౌండ్. ఓకే, ఆ కాంపౌండే ఓన్ హౌస్ అని అనుకోండి. ఓకే, ఎగ్జాంపుల్ కోసం
ఓకే. అండ్ ఇప్పుడు రవిది అయిపోయింది. అలానే మిగిలిన చంద్రుడిది చూద్దాం నెక్స్ట్. చంద్రుడికి వృషభంలో 3 డిగ్రీల వరకు ఉచ్చస్థితి, 3వ డిగ్రీ దగ్గర డీప్ ఎగ్జాల్టేషన్ చెప్పుకున్నాం. మిగిలిన 3 తర్వాత 4 డిగ్రీ నుంచి మిగిలిన 30 డిగ్రీల వరకు కూడా అది మూల త్రికోణ రాశి అవుతుంది. ఓకే. ఇప్పుడు మనం చంద్రుడి గురించి అర్థం చేసుకున్నాం. నెక్స్ట్ ఎవరికి వెళ్ళాలి? కుజుడి దగ్గరికి వెళ్ళాలి. ఓకే. కుజుడికి 28 డిగ్రీల వరకు మకర రాశిలో ఉచ్చస్థితి చెప్పుకున్నాం. 28వ డిగ్రీ దగ్గర డీప్ ఎగ్జాల్టేషన్ చెప్పుకున్నాం. ఇంకో పాయింట్ కూడా చెప్దాం అనుకుంటున్నాను. నేను ఏదైతే ఒక డిగ్రీ చెప్తున్నానో డీప్ ఎగ్జాల్టేషన్, అది నవాంశలో ఎక్కడ పడింది, ఏ రాశిలో ఉంది, ఏ రాశిలో బలంగా ఉందని కూడా చూస్తూ ఉంటారు. అది మీరు ఒకసారి క్యాలిక్యులేట్ చేసి మాన్యువల్గా అబ్జర్వ్ చేయొచ్చు. లేదు అని అంటే మీరు ఆర్వీఏ సాఫ్ట్వేర్ వాడి ఏదైతే ప్లానెట్ డేట్స్ చేంజ్ చేసుకుని మీరు చెక్ చేసుకోవచ్చు. లేదంటే మీరు మాన్యువల్గా నవాంశ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలని చూసి కూడా అది ఎక్కడ బలంగా ఉంది. సో ఒక్కోసారి ఆటోమేటిక్గా వేరే వేరే డిగ్రీలో ఉన్నప్పుడు కూడా నవాంశలో ఆ రాశిని పొందుతూ ఉంటుంది. అలాంటప్పుడు కూడా కొంచెం బలంగా ఉన్నట్టు మనం ఊహించుకోవచ్చు. ఎనీవే 28th డిగ్రీ వరకు డీప్ ఎగ్జాల్టేషన్, మిగిలిన 2 డిగ్రీలు ఏదైతే ఉందో 29 అండ్ 30 డిగ్రీస్ అది మూల త్రికోణంగా ఉంటుంది మకర రాశిలో. నెక్స్ట్ మేషంలో 12 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క మూల త్రికోణం ఉంది. మిగిలింది స్వక్షేత్రంగా చెప్పుకుంటారు. ఆల్రైట్. రవి తర్వాత చంద్రుడు తర్వాత నెక్స్ట్ కుజుడు తర్వాత ఇప్పుడు మనకి బుధుడు కన్యలో ఉచ్చస్థితి పొందాడు 15 డిగ్రీల వరకు. 15వ డిగ్రీ దగ్గర డీప్ ఎగ్జాల్టేషన్, 15 నుంచి 25 డిగ్రీలు ఈ యొక్క మూల త్రికోణ రాశిగా తీసుకుంటారు. మిగిలింది స్వక్షేత్రంగా తీసుకుంటారు. ఓకే. బుధుడు అయిపోయాడు. ఎందుకంటే కన్యలోనే ఉచ్చస్థితి, కన్యలోనే స్వక్షేత్రం, కన్యలోనే మూల త్రికోణం. చాలా ఈజీ గుర్తుపెట్టుకోవడానికి కూడా. నెక్స్ట్ బుధుడు అయిపోయాడు. నెక్స్ట్ గురువు కర్కాటకంలో 5 డిగ్రీల వరకు ఉచ్చస్థితి, తర్వాత 5వ డిగ్రీ దగ్గర డీప్ ఎగ్జాల్టేషన్, 5 నుంచి మిగిలిన 30 వరకు కూడా మూల త్రికోణ రాశిగా చెప్పుకుంటారు. అలానే ధనస్సులో 10 డిగ్రీల వరకు గురువుకి మూల త్రికోణం ఉంది. తర్వాత నెక్స్ట్ శుక్రుడు మీనంలో 27 డిగ్రీల వరకు ఉచ్చస్థితిలో ఉంటాడు. 27 దగ్గర డీప్ ఎగ్జాల్టేషను, మిగిలిన 2 డిగ్రీలు మూల త్రికోణం అవుతుంది, 3 డిగ్రీలు మూల త్రికోణం అవుతుంది. నెక్స్ట్ తులలో 15 డిగ్రీల వరకు కూడా మూల త్రికోణ రాశి, మిగిలింది స్వక్షేత్రం. ఓకే. తుల అయిపోయింది. నెక్స్ట్ శుక్రుడు అయిపోయాడు అనమాట. నెక్స్ట్ శని ఎక్కడ? తులలో 20 డిగ్రీల వరకు ఉచ్చస్థితిలో ఉన్నాడు. 20వ డిగ్రీ దగ్గర డీప్ ఎగ్జాల్టేషన్, 20 డిగ్రీల నుంచి మిగిలిన 30 వరకు కూడా మూల త్రికోణంగా చెప్పుకోవాలి. నెక్స్ట్ కుంభం శనికి చాలా బలమైనది, మూల త్రికోణ రాశి అది. దానిలో 20 డిగ్రీల వరకు కూడా శనికి అక్కడ చాలా పవర్ఫుల్గా మూల త్రికోణంగా ఉంటాడు. తర్వాత మిగిలిన 10 డిగ్రీలు స్వక్షేత్రం అవుతుంది, మకరం కూడా స్వక్షేత్రం అవుతుంది. ఓకే. శని కూడా అయిపోయాడు. ఓకే. రవి, చంద్ర, బుధ, కుజ, గురు, శుక్ర, శని అన్ని గ్రహాలు కూడా కంప్లీట్ అయ్యాయి. రాహుకేతువులకు అలాంటివి ఏమీ లేవు. చెప్పానుగా, అవి ఎక్కడుంటే అవి సొంతగా పనిచేసుకుంటూ వాటి మొత్తం ఆక్యుపై చేసి వాటి యొక్క ఎనర్జీని కంప్లీట్గా తీసేసుకుంటాయి. ఓకే. ఇలా మనం ఉచ్చస్థితి, అలానే మూల త్రికోణ స్థితి ఇవన్నీ కూడా చెప్పుకున్నాం. ఇలానే ఇంకోటి ఉచ్చ త్రికోణం అనే ఒక విషయం చెప్పుకుందామని అనుకున్నాము. అది కూడా నేను మీకు జస్ట్ సింపుల్గా అర్థమయ్యేలాగా చెప్పేస్తాను. ఇప్పుడు ఒక గ్రహం మిత్రక్షేత్రాన్ని ఎలా ఐడెంటిఫై చేసాం? 1, 5, 9 స్థానాలతో మనం ఐడెంటిఫై చేసాం. అలానే ఒక గ్రహం ఉచ్చ పొందిన స్థానం నుంచి 1, 5, 9 స్థానాలని ఐడెంటిఫై చేయడమే ఉచ్చ త్రికోణం. మళ్ళీ చెప్తాను, ఏమీ లేదు. రవి మేషంలో ఉచ్చ పొందుతాడు, అక్కడి నుంచి 5వ స్థానం 9వ స్థానం లెక్క పెట్టండి. శుక్రుడు మీనంలో ఉచ్చ పొందుతాడు, అక్కడి నుంచి 5వ స్థానం 9వ స్థానం లెక్క పెట్టాలి. మీనం నుంచి 5వ స్థానం కర్కాటకం అవుతుంది, 9వ స్థానం వృశ్చికం అవుతుంది. దీన్ని ఉచ్చ త్రికోణం అంటారు. ఇలా ప్రతి గ్రహం ఉచ్చస్థితి పొందిన దగ్గర నుంచి 5, 9 స్థానాలని ఉచ్చ త్రికోణాలుగా తీసుకుంటారు. అవి కూడా బలమైన క్షేత్రాలుగా తీసుకుంటారు. కానీ ఈ శత్రు క్షేత్రాలు కూడా అవుతూ ఉంటాయి. వాటిని ఒకసారి మనం అబ్జర్వ్ చేయాలి, వీటిని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయాలి, డైరెక్ట్గా అప్లై చేసేదానికి ఉండదు. ఉచ్చ త్రికోణంలో ఉన్నాడు అని అలా తీసుకోవాలి అంతే. ఓకే. బట్ మిగిలినవన్నీ కూడా ఫ్యాక్టర్సే.
బలమైన చంద్రుడు కావచ్చు, లగ్నాధిపతి స్థితి కావచ్చు, దశమాధిపతి స్థితి కావచ్చు, మిగిలిన అన్ని బేరే చేసుకుని వాటిని మనం ఫైనల్ చేసుకోవాలి. తర్వాత దాని నక్షత్రనాథుడు ఎలా బలంగా ఉన్నాడు, దాని సిగ్నిఫికెన్స్ ఏ విధంగా ఉంది, వాటిని కూడా చూసుకుని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ టాపిక్ నీచ త్రికోణం. ఓకే, సేమ్ నీచంలో ఉన్న గ్రహం నుంచి 5-9 స్థానాలు నీచ త్రికోణం అవుతుంది. అలానే నీచ స్థితి ఏదైతే గ్రహం ఉచ్చులో ఉంటుందో దానికి ఆపోజిట్ సైనే నీచం అవుతుంది. లైన్స్ డ్రా చేసి కన్ఫ్యూజన్ బాగా క్రియేట్ అయిపోతుంది. మేషంలో ఉన్న రవి నీచంలో ఉంటే తుల్లో ఉంటాడు, ఆపోజిట్ సైన్ కాబట్టి. చంద్రుడు వృషభంలో నుంచి వృశ్చికంలో ఆపోజిట్లో ఉంటాడు. తర్వాత నెక్స్ట్ కుజుడు మకరంలో ఉచ్చు కాబట్టి కర్కాటకంలో ఆపోజిట్ సైన్లో నీచంలో ఉంటాడు. నెక్స్ట్ బుధుడు కన్యలో ఉచ్చు కాబట్టి మీనంలో నీచంలో ఉంటాడు. గురువు కర్కాటకం ఉచ్చు కాబట్టి మకరంలో నీచం పొందుతాడు. తర్వాత శుక్రుడు మీనం ఉచ్చు కాబట్టి కన్య నీచం పొందుతాడు. నెక్స్ట్ రవి తులలో ఉచ్చు కాబట్టి మేషంలో నీచం పొందుతాడు. దాదాపు అన్ని గ్రహాలని మనం కవర్ చేస్తాం. ఓకే, ఇంకొక చిన్న పాయింట్ చెప్తాను, ఏం లేదు. రవిశనులు ఇద్దరు కూడా ఒక్కొక్కసారి కలిసి ఉంటారు, లేదనంటే రవిశనులు ఇద్దరు కూడా ఉచ్చ స్థితిలో ఉంటారు. సో రవి పితృకారకుడు అవుతాడు, శని ఏమవుతాడు, రాత్రి జన్మిస్తే అప్పుడు పితృకారకుడు అవుతాడు. ఓకే, సో ఈ యొక్క శని కొడుకు సహజంగా. ఓకే, సో రవి శని తండ్రి కొడుకులు కాబట్టి ఇద్దరు బలంగా ఉన్నప్పుడు ఇద్దరిలో అంటే మీ ఫ్యామిలీలో చూసుకుంటే ఐదర్ ఫాదర్ కానీ లేదనంటే డాటర్ ఆర్ సన్, కొడుకు కానీ కూతురు కానీ ఎవరిదో ఒకరిది ఒక బాగా డామినేటివ్ నేచరు ఇలాంటిది ఇస్తుందన్నమాట. ఈ రవిశనులు కలయిక ఉన్నప్పుడు కానీ అపోజిషన్ ఉన్నప్పుడు కానీ మొదట అన్నీ కూడా చిక్కులు వచ్చి తర్వాత స్ట్రైట్ ఫార్వర్డ్గా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. స్టార్టింగ్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, వాళ్ళకి కొన్ని ఈగో ఇష్యూస్ ఇలాంటివన్నీ కూడా ఫేస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు దాదాపు మనం ఈ యొక్క ఉచ్చ త్రికోణము, తర్వాత ఉచ్చ స్థితి, మూల త్రికోణ రాశుల గురించి తెలుసుకున్నాం. తర్వాత ఎన్ని డిగ్రీలో ఉంటాయో తెలుసుకున్నాం. ఓకే, సింపుల్గా మీరు బేసిక్ వేదిక ఆస్ట్రాలజీ బుక్స్ ఏవి చదివినా కూడా ఇవి మనకి ఈ ఉచ్చ త్రికోణం గురించి కాకపోయినా ఉచ్చలో ఉన్నప్పుడు ఎన్ని డిగ్రీల వరకు ఇది ఉంటుంది, ఇవన్నీ కూడా మనకి ఒక ఐడియా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఈ వీడియో మీద ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి, మీ ఫీడ్బ్యాక్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.